వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి మొట్టమొదటి రాజుల సంస్కృతంగా పరిపాలించే వంశం ఏంటి? కొండలు తొలుచుతూ పుల్లు ఎత్తే వంశం ఏంటి? దుష్టుడు. ఇప్పుడు ఏ రాజు ఎక్కువ కాలం పరిపాలించే రాజు వారు? మూడవ మాధవర్మ. ఎన్నోవా గొప్ప రాజులు ఎక్కువ కాలం పరిపాలించే రెండవ రాజు వారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించిండు? ఈయన గురించి చెప్పే చదువుతున్నాడు. పాలమూరు బిరుదులు అవస్థిత వివిధ విద్య అనేది అంటే ఏంటంటే అనేక విద్యలల్లో ఆరిపోయి కూడా. నెక్స్ట్ జనాశ్రయుడు అనేది జనాలకు ఆశ్రయం ఇచ్చేటోడా, అందరికి ఆశ్రయం ఇచ్చేటోడు. సూక్ష్మగ్రాహ అనేది ప్రతి చిన్న విషయం ఏం జరిగిందని భూతత్వంలో వెట్టి చూసిన ప్రతి చిన్న విషయం పట్టించుకునేటోడా. న్యాయశాస్త్ర కోరిత అనేది ఈయనకు మొత్తం తెలుసు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఇతని కోర్టు పోయే ఆస్థాన కవి జోసెఫ్ గుణస్వామి రాసింది మొదటి అలంకార గ్రంథం. ఏం గ్రంథం? ఇతని తర్వాత విష్ణుకుండ రాజ్యానికి వచ్చింది. ఇతని వంశంలో చివరి వాడు. ఏ వంశంలో? 620 నుంచి మొదలు పెడితే 624. ఎన్ని సంవత్సరాలు? ఇతని శాసనం తాండీవడ. ఏవడ? తాండీవడ శాసనం ప్రకారం పుద్దిమూలాల రాజు ఒడుగుతుంది. కొల్లేరు యుద్ధంలో ఏ యుద్ధంలో? ఏ సంవత్సరం? 624. ఏమందరా? రెండవ పులి చేసి ఇతన్ని కష్టపరిచిండు. ఎవరిని? మళ్ళొకసారి మంచన భట్టారిక వర్మ ఏ వంశం? విష్ణుకుండిలో గొప్పవాడెవరు? విష్ణుకుండిలో అంతం చేసిండెవరు? పశ్చిమ చాళుక్యులు. వంశాల పేరు చెప్పాలి. ఎవరు? పశ్చిమ చాళుక్యులు. పశ్చిమ చాళుక్యులు అంతం చేసిండెవరు? వేములవాడ. సార్ ఇందాక క్వశ్చన్ అడిగిండు, సార్ వీళ్ళ వారసురాళ్ళు అయితే వీళ్ళ పేరు ఉండాలి కదా అని. వాళ్ళు వేములవాడని రాజధాని చేసుకొని పరిపాలన చేసిర్రు. అందుకోసం వేములవాడ చాళుక్యులను పెట్టుకున్నారు తప్ప. ఒకవేళ రాజధాని కరీంనగర్ అయితే, ఆ రాజధాని అడ్డగుంటపల్లి అయితే, ఆ రాజధాని బెజ్జంగ్ అయితే, కాకతీయ ఎత్తలేదు సార్ అన్నారు ఈ క్వశ్చన్. కాకతీయ దేవతను మొక్కడం ద్వారా, కాకతీయ దేవతను పూజించడం ద్వారా కాకతీయులు అయింది. తప్ప కాకతీయులు ఎవరికి వారసులు అంటే వేములవాడ చాళుక్యులు. ఏ చాళుక్యులు? వేములవాడ చాళుక్యులు ఎవరికి వారసులు అంటే విష్ణుకుండిలు. ఏ కుండీలు? అందుకోసమే కాకతీయులు ఏమన్నారంటే మా వంశకర్త రెండవ మాధవర్మ అన్నారు. ఎన్నో మాధవర్మ? పశ్చిమ చాళుక్యులు ఎవరికి సామంతులుగా పనిచేసారు? ఇక్ష్వాకులు అనరి. కిరణ్య రాష్ట్రం అనరి. కిరణ్య రాష్ట్రం అంటే కడప. వెరీ గుడ్ నాన్న. కడప, కర్నూలు. అక్కడ పుట్టినోళ్ళే పశ్చిమ చాళుక్యులు. ఏ చాళుక్యులు? క్వశ్చన్ అడుగుతాయి మిమ్మల్ని ఒకవేళ ఏమని? కిరణ్య రాష్ట్రం ఏ రాజ్యవంశ కాలంలో ఉన్నది? ఇక్ష్వాకుల కాలంలో. ఏ కాలంలో? ఆ కిరణ్య రాష్ట్రంలో పుట్టిందే పశ్చిమ చాళుక్యులు. ఏ చాళుక్యులు? పశ్చిమ చాళుక్యులు. మరి అలా సామంతులు అయితే ఎటు వేస్తారు? పల్లవులకు భయపడ్డారు. పల్లవులకు ఎందుకు భయపడ్డారు సార్? పల్లవులు ఈక్ష్వాకులు చంపిరు కాబట్టి. ఈక్ష్వాకులు ఎప్పుడైతే చంపిర్రో ఈక్ష్వాకులు వారిపోయారు. ఎక్కడికి? బాదామికి. ఎందుకు? భయపడి. ఆ బాదామి దగ్గర ఏర్పాటు చేసుకొని పరిపాలన చేసింది కాబట్టి వాళ్ళని ఏమంటారు? బాదామి చాళుక్యులు. ఎవరిని? పశ్చిమ చాళుక్యులు. ఏ చాళుక్యులు? ఇది విష్ణుకుండిల రాజుల గురించి. అర్థమైందా? నెక్స్ట్ పరిపాలన వ్యవస్థ. ఏ వ్యవస్థ?